యాదాద్రి భువనగిరి జిల్లా కుర్మ సంఘం తరఫు నుంచి ఇక్కడ కూర్చోవడం జరిగింది. ముఖ్యంగా యాదగిరిగుట్ట దేవస్థానం తెలంగాణలోనే సెకండ్ తిరుపతిగా పేరుగాంచినటువంటి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సన్నిధిలోనే ఆ రోజుల్లోనే కుర్మ సంఘం అని చండీశ్వర సదనం అని యజ్ఞమల్లేశం గారు కానీ ఒక 4-5 కుర్మ సంఘం నుంచి వచ్చి ఇదంతా కుర్మలకు ఎక్కడికి వస్తుంది, మన కుర్మ సత్రం అందరం డోనర్స్గా చేసుకొని దీన్ని చేద్దామనే ఉద్దేశంతో ఆయన ఇక్కడికి ఆ రోజు ఇక్కడ పిలిపించడం జరగడంతో అన్ని గ్రామాల నుంచి కుర్మలు కూడా అరే మాకు కూడా కుర్మ సత్రం ఏర్పడుతుంది, మాకు సత్రం ఏర్పడుతుంది, మేమంతా కుర్మలకు బాగా చేస్తున్నాయనే ఉద్దేశంతో సంబరాలు చేసుకున్నారు. ఆ రోజు అందరి ప్రజాప్రతినిధుల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పేరు కూడా పెట్టడం జరిగింది, ప్రజాప్రతినిధులు కూడా పిలిపించడం జరిగింది. అన్ని ఊర్ల నుంచి కూడా కుర్మలు కదిలి మాకు కుర్మ సత్రం ఉందనే ఉద్దేశంతో ఇప్పటి వరకు కూడా కుర్మ సత్రం అనే అనుకున్నాం తప్ప వ్యాపార సత్రం అనేది మేము ఇప్పటివరకు మేము గమనించలేదు. అది కుర్మలకే ఉంది, మా కుర్మలకే హక్కు ఉంది. అన్ని రెడ్డి సంఘాలు, కుమ్మరి సంఘం, అన్ని రకాల కుల సంఘాలున్నాయి. మాకు కూడా ఇక్కడ ఒక సంఘం ఏర్పడ్డది, కుర్మ సంఘం ఉంది అని అనుకున్నాం తప్ప మేము వ్యాపార రీత్యా వీళ్ళు వ్యాపారం కోసం చేసుకున్నారని అనుకుంటే ఆ రోజే ఆయన అక్కడ ముగ్గు పోయినవాళ్ళం కాదు. మేము వ్యాపారం కోసం వచ్చేవాళ్ళం అయితే మేము అంతా పోయేవాళ్ళం కాదు. మా పేర్లు పెట్టవలసిన అవసరం లేదు, మా పిలవాల్సిన అవసరం కూడా లేదు. మరి ఆయనతో మాత్రాన్ని మమ్మల్ని పిలిచేందుకు అవమానపరిచినట్టుగా ఉంది. కాబట్టి ఈరోజు అది కుర్మ సంఘమా లేక వ్యాపార సంఘమా? మీ వ్యాపారం కోసం కట్టుకురా, కుర్మల కోసం కట్టుకురా? మరి అట్లాంటే మాకు క్రీస్తులు బయలు మల్లయ్య కూడా కనీసం ఒక 5-10 సంవత్సరాల కుర్మ సంఘం మీద మేము చేస్తుంటే కుర్మలకే ఉందని అనుకున్నాం. మరి ఇక్కడ కుర్మలను వినియోగించుకొని కుర్మల పేరు చెప్పి మీరు వ్యాపారాన్ని వినియోగించుకుంటే ఇది కరెక్ట్ కాదు. అందుకోసం జిల్లా వ్యాప్తంగా ఇవాళ కూర్చున్నాం. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలుపునిస్తాం. ఖచ్చితంగా ఇక్కడ కుర్మ సంఘం దాన్ని ఆక్రమించుకొని కుర్మ సంఘానికి ఏర్పరుస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అది కుర్మ సంఘానికే చెందాలి, కుర్మల ఆస్తే కాబట్టి ఒక కుల సంఘానికి చెందాల్సిందే. ఎవరు చందాలు రాసి డోనర్లు ఇచ్చినప్పటికీ కూడా ఒక కులం పేరు పెట్టినప్పుడు కులానికే చెందాలని చెప్పి కులానికే సర్వహక్కులు ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి యజ్ఞమల్లేశం ఇప్పటికైనా మేల్కొని ఆయన స్వచ్ఛందంగా ఒక ఉన్నతమైన పదవులలో అనుభవిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఆయన మేల్కొని కుర్మలందరూ ఏకతాటి మీద తెచ్చి ఇది కుర్మ సంఘానికి ఇస్తున్నానని ఆయన పెద్ద మనసు చాటుకుంటే ఆయనకు మంచి గౌరవం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను.